దేవర మూవీ రిలీజ్ కి దగ్గర పడింది. నా కొడుకన్ను విపరీతంగా కొట్టుకోవడం మొదలైంది. దేవర మూవీ పని అయిపోయింది అని చెప్పి అనిపించింది. ఫియర్ సాంగ్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. అందరికి రీచ్ అవ్వలేదని అనుకుంటున్నాను. దేవర నుంచి జనాలకి బాగా నచ్చేసి ఏదో ఒకటి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఐఎమ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్. అదిగో అప్పుడు వచ్చింది చుట్టమల్లె సాంగ్. రావడము, రికార్డులు కొట్టడము, కొత్త రికార్డులు పెట్టడము, ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో కొట్టడము, నిన్న చూసుకుంటే ఫాస్టెస్ట్ 10 మిలియన్ స్ట్రీమ్స్ 45 లో కొట్టడము, అలా జరిగిపోయింది. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పగలం ఇంతకన్నా. ఈ మాట అయితే అనాలనిపించింది చుట్టమల్లె సాంగ్ కి. చుట్టం దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన కంటెంట్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీవియస్ మూవీ లాగా కాకూడదు అంటే చాలా కన్నా చాలా ప్రీవియస్ మూవీలో చూసుకుంటే సాంగ్స్ అనేవి పెద్దగా హిట్ అయితే అవ్వవు, జనాలకైతే వెళ్ళవు. రిలీజ్ అయిన సాంగ్స్ మూవీలో చూడాల్సినంత వరకే ఉంటాయి. బట్ జనాలు వాటి గురించి మాట్లాడుకుని వాటి గురించి డిస్కస్ చేసేంత సాంగ్స్ అయితే రీసెంట్ గా తారకన్న దగ్గర నుంచి అయితే రాలేదని చెప్పాలి, ట్రిపుల్ తీసేస్తే. బట్ ఇప్పుడు దేవర మూవీ నుండి వచ్చే సాంగ్ ప్రతి ఒక్క ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అండ్ ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుకోవాలి అని ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నాను. ఫైనల్ గా ఫియర్ సాంగ్ వచ్చింది. ఫియర్ సాంగ్ చాలా మందికి అయితే నచ్చింది. ఒక ఎలివేషన్ సాంగ్ జిమ్ లో ప్లే చేసేటప్పుడు అండ్ చాలా మందికి ఎక్కేసింది కూడా, చాలా బాగా నచ్చింది. సో ఎవ్రీ వన్ హ్యాపీ ఆ సాంగ్ తో. బట్ అది రీచ్ అవ్వాల్సినంతగా ఫ్యామిలీ ఆడియన్స్ గానీ జనరల్ ఆడియన్స్ గానీ చాలా మంది ఉంటారు కదా, గర్ల్స్ గానీ లేడీస్ గానీ చాలా మందికి అయితే రీచ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఆ సాంగ్ మాస్ సాంగ్, ఎలివేషన్ సాంగ్ కాబట్టి ఒక సాంగ్ రావాలి, ఏదైనా ఒకటి రావాలి దేవర కంటెంట్ నుంచి, ఇంకా జనాల్లో బాగా వెళ్ళాలి అనుకుంటున్న టైంలో వచ్చిందే చుట్టమల్లె సాంగ్. చుట్టమల్లె సాంగ్ రావడంతోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో కొట్టడం జరిగింది. అలాగే ట్రెండింగ్ విషయంలో నెంబర్ 1 గా ఇప్పటి వరకు ఇంకా ట్రెండింగ్ అయితేనే ఉంది యూట్యూబ్ లో. అండ్ రీసెంట్ గా నిన్న చూసుకుంటే స్పాటిఫై లో వచ్చేసి అయితే ఫాస్టెస్ట్ 10 మిలియన్ ప్లేలు అయితే కొట్టడం జరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సాంగ్స్ కూడా కొట్టలేదు ఈ రేంజ్ లా. బట్ ఈ మూవీ దేవర సాంగ్స్ అయితే కొట్టి దేవర మూవీకి అయితే ఒక పుష్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంతగా హిట్ అయిందంటే ఎక్కడ చూసినా ఇదే సాంగ్, ఏ ఫంక్షన్ హాల్ లో చూసినా ఇదే సాంగ్, అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చూసినా ఇదే సాంగ్, అండ్ ఎక్కడ కాలేజ్ ఫెస్ట్ జరిగినా ఇదే సాంగ్ వేస్తున్నారు, అండ్ ఎక్కడ మీమ్స్ చూసినా కూడా ఇదే సాంగ్ అయితే నడుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రీసెంట్ గా అయితే ఎక్కడ చూసినా కూడా కోరస్ గా అనే కోరస్ అయితే అవుతుందని చెప్పాలి. సో ఈ విధంగా సాంగ్ ఇంత ఫేమస్ గా హిట్ అవ్వడం అండ్ సాంగ్ రాసిన రామజోగ శాస్త్రి గారికి అండ్ అలాగే సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన భాస్కో మార్టిస్ గారికి అండ్ అలాగే సాంగ్ బ్యూటిఫుల్ గా చిత్రీకరించిన సెంథిల్ కుమార్ గారికి అండ్ సాంగ్ బాగా ప్రెజెంట్ తీసుకొచ్చిన మన కొరటాల శివ గారికి అండ్ సాంగ్ లో ఉన్న మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ జాన్వీ కపూర్ గారికి అండ్ సాంగ్ డిజైన్ చేసిన మొత్తం కొరియోగ్రాఫర్స్ కి అందరికి అయితే ధన్యవాదాలు అని చెప్పాలి. అండ్ సాంగ్ లిరికల్ రైటర్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయిన మన అనిరుద్ధ్ గారికి కూడా థ్యాంక్స్ అని చెప్పి వీళ్ళందరూ రీచ్ వల్ల ఈ సాంగ్ అయితే ఇంత ఫేమస్ అయిందని ఇంత హిట్ అయిందని అయితే మాట్లాడుకుంటాం. సో ఫియర్ సాంగ్ అనే చుట్టమల్లె సాంగ్ బాగా ఫేమస్ అయిందని బాగా హిట్ అయిపోయింది. సో మనకి ఇంకా నెక్స్ట్ సాంగ్ కోసం అయితే ఎదురు చూడాల్సిన అవకాశం లేకుండా చేసింది. సాంగ్ రిలీజ్ అయ్యి దాదాపు నెల రోజులు అయిపోతుంది, కానీ ఆ నెల రోజులు అయింది కూడా మనకు తెలియట్లేదు. ఆగస్ట్ 5 రిలీజ్ అయింది అండ్ ఆ సెప్టెంబర్ 5 అయితే వచ్చేస్తున్నాము. దేవర మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ అండ్ ఎటువంటి న్యూస్ కూడా వేరే న్యూస్ కూడా ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇది అంత పాపులర్ అయిపోయింది. డైరెక్ట్ మూవీ రిలీజ్ చేసినా కూడా రికార్డులు కొట్టే అంత రేంజ్ కి అయితే ఈ సాంగ్ ఒకటి తీసుకెళ్లిపోయింది అని చెప్పాలి. తారకన్న అయితే ఇప్పుడు బాబ్రాన్ నుండి అయితే వచ్చేసారు, గ్రూప్ అయిపోయింది. సో ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అయితే అని అనుకుందాం. ఇది గైస్ వీడియో. ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.